విశాఖలో కూడా కౌంటింగ్ ఎప్పుడెప్పుడు అని చాలా మంది ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అంటే మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. రేపు ఎల్లుండు ఆ మర్నాడు మాత్రమే 4వ తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం రెడ్ జోన్ లో ఉన్నాము. ఇదంతా కూడా మనం చూడొచ్చు. జనరల్ ఎలక్షన్స్ 2024 వే టు పెందుర్తి కాన్స్టిట్యున్సీ అని లోపల ఉంది. ఇది మనం చూసుకోవచ్చు. ఈ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇదంతా పోలీసులు భారీ భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు మొత్తం అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇదంతా కూడా నో ఫ్లై జోను. ఇక్కడ డ్రోన్లు కానీ ఎటువంటిగా అనుమతి లేదని ఇదివరకే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మనం ఈ స్ట్రాంగ్ రూమ్ బయట ఉన్నాము. ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం చూడొచ్చు భద్రతా ఏర్పాట్లు. పోలీసులందరూ కూడా ఇక్కడ నిరంతరం అంటే 24/7 ఇక్కడే ఉంటున్నారు. 4వ తారీఖు వరకు ఇలాగే ఉంటారు. పగలు రాత్రి ఇక్కడే పహారా కాస్తూ ఉంటారు. దాదాపు 98 టేబుల్లో 140 రౌండ్లు విశాఖలో పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. 7 హాల్ సిద్ధం చేశారు ఇప్పటికే. దీనికి సంబంధించి అయితే కలెక్టర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఇది స్ట్రాంగ్ రూమ్ లో చాలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. దాదాపు భద్రతా ఏర్పాట్లు ఎంత బాగా కట్టుదిట్టంగా ఉన్నాయో ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీనికి సంబంధించి ఎలక్టరల్ ఆఫీసర్ కానీ మిగతా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే 98 టేబుల్స్ ఏర్పాటు చేసి 140 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ రోజు దాదాపు ఫస్ట్ ఫలితం వచ్చేది పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, సెకండ్ ఫలితం వచ్చేది దాదాపు ఉత్తర నియోజకవర్గం కావచ్చు. తర్వాత అయితే ఆఖరి ఫలితం మాత్రం అంటే అత్యధికంగా 26 టేబుళ్లు ఉండే ఒకే ఒక నియోజకవర్గం భీముల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపు 3,80,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే కనుక 26 టేబుల్లో ఏర్పాటు చేశారు. 26 టేబుల్లో కూడా ఇప్పటికీ దానికి సంబంధించి అయితే కనుక ఆ రోజు కౌంటింగ్ జరగనుంది. 4వ తారీఖు రోజున ఉదయం దాదాపు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అంతకుముందే అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ రావాలని చెప్పి ఆదేశాలు అయితే మౌఖికంగా ఇప్పటికే చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మీటింగ్లు ఎప్పటికప్పుడు పెట్టుకుంటున్నారు. అలాగే మొత్తం సూపర్వైజింగ్ అంతా కూడా అక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టారు. ఇక్కడ ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అంటే 140 రౌండ్లకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే స్పష్టత ఉంది. దానికి సంబంధించి చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఫలితం ఎక్కువ మనకి 12 గంటల కల్లా 13 గంటల కల్లా అంటే 1 గంటల లోపు మొత్తం ఫస్ట్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఫలితం మాత్రం 2 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే విశాఖ పార్లమెంట్ సంబంధించి చూసుకుంటే కనుక విశాఖ తూర్పు, పశ్చిమ, అలాగే విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలు, అలాగే ఉత్తర దక్షిణ నియోజకవర్గాలు, ఇటుపక్క భీమిలికి సంబంధించి కావచ్చు, పెందుర్తి కావచ్చు, గాజువాక్ కావచ్చు, ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి అవి 4 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి అయితే కనుక అంటే భీమిలి ఒకటి, గాజువాక్ ఒకటి కొంచెం పెద్ద కాన్స్టిట్యున్సీస్ కాబట్టి ఈ 2 కాన్స్టిట్యున్సీ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మిగతావన్నీ మాత్రం కౌంటింగ్ యథాతథంగా జరిగిపోతాయి. మొత్తం మీద మనం చూడొచ్చు బ్యాక్ భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా ఈ మూల నుంచి ఎక్కడి నుంచి దాదాపు మనం ఒక 300-400 అడుగుల పైన నడవాల్సి ఉంటుంది. పైన లోపలికి వెళ్ళాలంటే ఇదంతా నడిచిన తర్వాత లోపలికి కౌంటింగ్ ప్రక్రియ అక్కడ లోపల స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతా ఏర్పాట్లు అయితే కనుక పక్కాగా చేశారు అధికారులు. ఇలా మొత్తం చూసుకుంటే మొత్తం ఈ ఇటుపక్క సీసీ కెమెరా నిర్వహణ అని చెప్పి ఇక్కడ బోర్డులు కూడా ఉండడం జరిగింది. అవన్నీ మనం చూడొచ్చు. ప్రత్యేకించి సీసీటీవీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం, అలాగే రెడ్ జోన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దారి లేకుండా ఎలక్షన్ కమిషన్ పక్కా ఏర్పాట్లు చేసింది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. 4వ తారీఖు కౌంటింగ్ కోసం అయితే సర్వం సిద్ధమైంది. ప్రస్తుతానికి పోలీస్ పహారాలో కౌంటింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.